Hi friends, this is Prithvi. Welcome to day 21 of Microsoft Power Platform 108 Days Job Preparation Series. ఈ రోజు మనం మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్ ఫార్మ్స్ ని పవర్ యాప్స్ ద్వారా ఎలా కస్టమైజ్ చేస్తారు. సో ఇది ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఖచ్చితంగా జాబ్ కోసం సెర్చ్ చేసే ప్రతి ఒక్క ఫ్రెండ్ కి ఈ రీల్ అయితే షేర్ చేయండి. అండ్ మనకి ఫార్మ్స్ ని షేర్ పాయింట్ నుంచి పవర్ యాప్స్ లో ఎలా కస్టమైజ్ చేస్తామంటే మనకి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లో ఫార్మ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది షేర్ పాయింట్ లిస్ట్ లో. సో అక్కడ నుంచి మీరు పవర్ యాప్స్ ని కానీ మీరు చూస్ చేసుకుంటే కస్టమైజ్ ఫార్మ్స్ ఇన్ పవర్ యాప్స్ అని, సో ఆటోమేటిక్ గా ఆ పవర్ యాప్స్ కి నావిగేట్ అవుతుంది make.powerapps.com. సో అక్కడ మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఏ షేర్ పాయింట్ లిస్ట్ లో అయినా మీరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు పవర్ యాప్స్ ని అని క్లిక్ చేశారనుకోండి, పైన ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా నావిగేట్ కస్టమైజ్ ఫార్మ్ ఇన్ పవర్ యాప్స్ మీరు వెళ్తే ఈజీగా పవర్ యాప్స్ లోకి కానీ వెళ్ళిపోవచ్చు. సో బెస్ట్ మెథడ్ అయితే మీరు ఫార్మ్ సెట్టింగ్స్ నుంచి వెళ్ళండి. సో అది ఈజీగా ఉంటుంది అండ్ అప్రోచ్ గానీ ఈజీ. అండ్ ప్రీవియస్ గా అయితే మనకి షేర్ పాయింట్ ఫార్మ్స్ ని కస్టమైజ్ చేయడానికి నింటెక్స్, ఇన్ఫోపాత్ యూస్ చేసేవాళ్ళు. కానీ ప్రెసెంట్ అయితే మోస్ట్లీ మనకి పవర్ యాప్స్ యూస్ చేస్తున్నారు. ఎందుకంటే పవర్ యాప్స్ అనేది చాలా పవర్ఫుల్. మీరు కూడా పవర్ యాప్స్ డెవలపర్ గా మారాలనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ కోర్స్ డిజైన్ చేశాను. ఆ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ కోర్స్ అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తాను.